హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇలా మళ్ళీ కొత్త ఛాలెంజ్తో వచ్చినాం మీ ముందుకు. అది ఏంటంటే కీర దోశ ఛాలెంజ్. ఇది తొందర ఎవరు తింటారో వాళ్ళు విన్నరు. ఎవరు తింటారో చూద్దాం. ఎవరు తింటారు? నువ్వు తింటావా? అంటే తింటారా? నేనే తింటా. తింటావా? ఎప్పుడు నువ్వే గెలుస్తా అనుకుంటా ఎట్లా? నువ్వు కూడా గెలుస్తావా? చూద్దాం. అయితే ఇది ఎవరు తింటారో వాళ్ళు ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు విన్నరు. విన్ అయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేయాలి. అది ఏ ఛాలెంజ్ అయినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాకు ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఒక 5 సంవత్సరాలుగా చూస్తాను. నేను 5 సంవత్సరాలు చూస్తానా. 2-3 ఛానళ్ళు పెట్టినా. వెళ్ళపోయినా ఒక 2-3 మా ప్రాబ్లమ్స్ వల్ల కాపీరైట్స్ పడ్డాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డాయి. అసలు గెట్టిన కాలేకపోయినాం. కొత్త ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఇలా కమ్యూనిటీ గైడ్లైన్స్, మ్యూజిక్ ఎలాంటిది వాడకుండా నీట్గా యాజ్ టీజ్గా ఉన్నట్టుగా చేద్దామని ఒక కాన్సెప్ట్తో మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీకు ఇంకా మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా వాటిని కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఇంక నేనైతే ఫ్రూట్స్ అన్నీ బాగానే తింటా. మా అన్న అయితే నేనే తినలేదా? ఏం తింటూ చూద్దాం. మరి ఎవరు చెప్తారో. అబ్బో, ఆడలు తక్కువ తినేది బ్రో. ఆడలు బాగా పట్టుదలతో చెప్తే ఏదైనా సాధిస్తారు. మీపై గెలవాలని మాకు కూడా కసి ఉంటుంది. సరే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటే సాల్ట్ ఎవరు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాల్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కానీ ఫైనల్ ఏది దీన్ని ఓడగొట్టాలి. ఎవరు ఫస్ట్ ఓడగొడతారో వాళ్ళు విన్నరు. రెడీ? ఓకే, స్టార్ట్. ఫాస్ట్గా తీయడానికి ట్రై చేయకున్నాను దగ్గర కూడా అనిపి. నేను ఫాస్ట్గా తింటే కానీ నువ్వు పండుగ కొట్టుకునేవు. నువ్వు దవడ కొట్టుకునేవు. మనుషులకి పండే బెటర్ మెయిన్. ఎందుకంటే పని లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చికెన్ మటన్ తినలేము. నేను చాలా చూసిన పండుగలు ఉన్నారు. కొంచెం సాల్ట్ వేసుకోరాదు. దెబ్బ దెబ్బ తింటున్నావు. వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఓడిపోవడానికి ఫాస్ట్గా తింటాను. మనం కూడా ట్రై చేద్దాం. పాట పాడాలి. పాట. నా ప్రాణమా నన్ను లోపలికి కొట్టండా బయట కొట్టండా? పాట పాట తినడం తినవా? పాట డైవర్ట్ చేస్తాను. పాడ పాడలే. 2 ముక్కలు పాడినా పాడవా? పాడాలి. ఇంకో వేరే సాంగ్. వేరే సాంగ్ నువ్వు పాడని అన్నవాడు. నాకు రావు. నాకు ఈ టైంలో నాకు కూడా పాటలు పాడుతుంది కానీ ఈ టైంలో పాడ. ఎందుకు రావు? ఫుల్ పాటలు పాడుతుంది. పాడతా కానీ ఇప్పుడు వాడ ఫ్రెండ్స్ దానికి టైం వస్తుంది. పాడుకుందాం. ఇప్పుడు పాడితే నేను ఓడిపోతా. మా బావ మంచి కళాకారుడు పాట పాడతాడు. ఇప్పుడు పాడాలి. ఇంకో సాంగ్ నేను చెప్పిన సాంగ్ వాడు. చెప్పు. నాతో 2 షర్టులు ఉంటాయి. ఆ పాట వాడు. ఆ సాంగ్ నాకు ఇష్టం, అందుకే బాగుంటున్నా. అయ్యా ట్రెండింగ్లో పాట. ట్రెండింగ్ వద్దు. ఇష్టమైన సాంగ్ పాడాలి. ట్రెండింగ్ అనుకో. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఇంకా పాసమైన రొట్టెలు పోయినవేంది పాసిపోయిన రొట్టెలకు? అందుకే వాడతాను. పాసిపోయిన రొట్టెలు పోయినట్టున్నాడు ఎక్కడో. ఆషాఢం కదా ఫ్రెండ్స్, నేను మా పాప నిన్న నెట్ట గోరింటాకు పెట్టుకున్నాం. చూడండి, మరి మీరు పెట్టుకుంటే కామెంట్ చేయండి. ఏంటి బాగా బయటకి వస్తుండే, లోపలికి పోకుండా మొత్తం దోసకాయ వాటర్ శాతం ఎక్కువ బయటకి వస్తుందా?
దోసకాయ డైజెషన్ బాగా అవుతుంది. ఈ మధ్యలో వైన్స్లలో బార్లలో ఇలా తింటున్నారా? దోసకాయ ముక్కలు కట్ చేసి అలా పెడతారు. నాకేం తెలుసు కానీ మా దోసకాయ చూస్తున్నా పిల్లలు కూడా నేను చూసిన. తోడదొంగలు ఉంటారుగా, మీ దోస్తు ఎప్పుడైనా నేను పోతారుగా. ఇంకా మరి ఏంటి విశేషాలు? మా తక్కువ సామాన్ని అడ్జస్ట్ కానీ అవి అవుతుంది. రావులు ఇంక అయిపోవాలని దెబ్బ దెబ్బ తింటే మరి మొత్తం నందిరా అదే అయిపోయింది. మేము మమ్మీని ఫోటో పెట్టుకున్నాం. ఆవురా మా బాబాయ్ అయితే లోపల రాకుండా గొడవ వేసుకున్నాం. మమ్మీ మమ్మీ అని చూస్తున్నాడు. లాస్ట్ వీడియో రిసెప్ట్స్ బాగా చేస్తున్నారు, అందుకే మీకు మధ్య ఆపేసిన వీడియో. కొంచెం లేట్ అయితే ఏమైంది బావ, మొత్తం గింజలోనే బామ్మ. మింగలేకపోతున్నా. బార్షాప్లో బాగా తిన్నట్టున్నావు కదా, ఎక్స్పీరియన్స్ బాగున్నట్టున్నది. నేను భాషలో తినే ఇంతకుముందు అన్నామా దోసకాయలు చిన్నప్పుడు మేము ఊర్లలో చేనులలో బాగా పెట్టేది. దొంగతనం చేసి తినేదా? నేను దొంగతనం అనేది డైరెక్ట్గా తినేది. పోయి చేనులలో అప్పుడప్పుడు మేము తినప్పుడు మేము చేనులలో పనిపోతాం కదా, దోసకాయ కోసం కూడా లేదా? అప్పుడు కూడా దోశ చిల్లా పచ్చి చేనులలో అక్కడక్కడ సాలలో మధ్యలో పెడతారు దోస చెట్లు. అవునా? అప్పుడు తినేది. మెల్లగా నన్ను గెలిపించగా తమ్ముడే ప్యాకెట్. చూడండి ఫ్రెండ్స్, నాది ఎంత ఉంది. తోటి కదా ఇప్పుడు మీరే కలుపుతారా? చూసుకుందాం, నెక్స్ట్ ఛాలెంజ్ చూసుకుందాం. ఈరోజు సేపటితో నడుతుంది మనకి ఎక్కువ, కానీ బిర్యానీ పెట్టు, బిర్యానీలో చూసుకుందాం. అప్పుడు ముచ్చట కాదు, ఇప్పుడు ముచ్చట చెప్పు. నేను వేసిన వాళ్ళ పోలే, నేను ఎప్పుడు తినలేకపోతే నాకు తినబుద్ధి అవుతుంది. ఓ బయటికి దక్కావు అర్థమైందా? వాటర్ అవుతుంది, అది వాటర్ ఇది వాటర్ అదే. ఓకే ఫ్రెండ్స్, నేను గెలిచిన. యాహూ! ఏం ఛాలెంజ్ ఇద్దాం, ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ రూపాయలు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో స్టార్టింగ్గా ఆ ఛాలెంజ్ చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఫుడ్ ఛాలెంజ్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి ఏమి ఇవ్వాలి అంటే చిన్న చిన్న టిప్సే. ఏదైనా పాట మ్యూజిక్ నోరుతోనంటే దాన్ని పాట చెప్పడం, లేకపోతే మేకప్ అంటే లేడీస్ ఎట్లా వేసుకుంటారు డిఫరెంట్గా మేకప్ వేసుకోవడం, లేకపోతే
ఏదైనా పాట పాడడం లేకపోతే ఏదైనా పాటకు డ్యాన్స్ చేయడం అలాంటివి చేయాలి. కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మేము. మంచి మంచి ఫన్నే ఉంటుంది మా అట్లా. నెక్స్ట్ మా పాపని ఎంటర్ చేస్తాం, అందరు వస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.